హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్. సో మనకు డిఎస్సి రాసిన అభ్యర్థులందరూ కూడా మనకు ర్యాంక్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, 1:3 లిస్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో మనకు చాలామంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ కోసం చాలా ట్రై చేశారు. ఆ టైంలో ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో సో మేము తొందరగానే డిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి వీలైనంత తొందరగా స్కూళ్ళలో టీచర్స్ లేరు కాబట్టి ఎక్కువ మందిని తొందరగా తీసుకోవాలి, అక్కడ పిల్లలు నష్టపోతున్నారు అని చెప్పేసి ఎగ్జామినేషన్ అయితే తొందరగా పెట్టేశారు. సో అదొకే పెట్టారు, ఏదో అయిపోయింది. బట్ వాళ్ళన్న మాటకు నిలబెట్టుకుంటూ మనకు తొందరగా రిజల్ట్ ఇచ్చేసి తొందరగా పోస్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని భర్తీ చేయాలి అని చెప్పేసి అయితే చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఫైనల్కి ఇవ్వడానికే ఇన్ని రోజులు పట్టింది. మళ్ళీ దాని మీద ఎన్నో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు సరి చేస్తారా చేయరా అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. సరి చేయకుండానే మళ్ళీ మేము రిజల్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ రిజల్ట్ అయినా తొందరగా ఇస్తారా, ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ కూడా ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు. సో ఇది ఇంత పక్కన పెడితే మనకు రీసెంట్గా వచ్చిన న్యూస్లో చూసుకుంటే ఏం చెప్పారండి? రీసెంట్గా వచ్చిన న్యూస్లో మనకు వితిన్ 1 వీక్లో కానివ్వండి లేదా 3-4 డేస్లో అని కొందరు, అదేవిధంగా ఈ నెలాఖరు వరకు మనకు రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చూసాం. బట్ మనకు నిన్న ఒక జీవో వచ్చిందండి. సో గవర్నమెంట్ తరపున మనకి ఇది చూస్తున్నాం కదా, ప్రొసీడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఎక్కడైతే స్కూల్స్లో టీచర్స్ తగినంతగా లేరో, అంటే పిల్లలకు తగినట్టుగా టీచర్స్ లేరో, ఆ స్కూల్స్కి పక్కనున్న స్కూల్స్లో నుంచి కానివ్వండి, ఎక్కడైతే పిల్లలు తక్కువ ఉండి టీచర్స్ ఎక్కువ ఉంటారో ఆ స్కూల్స్లో నుంచి టీచర్స్ని తీసుకొని ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అయితే 29/2024 తేదీన మనకు ఒక ప్రొసీడింగ్ అయితే రావడం జరిగింది. సో ఎక్కడైతే నీడీ స్కూల్స్ ఉన్నాయో అక్కడికి అడ్జస్ట్మెంట్ చేయండి సర్ప్లస్ టీచర్స్ అని చెప్పేసి అయితే ఈ ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసారు కదా మనకు రైట్, ఇది మనకు ప్రైమరీకి సంబంధించి 1 నుంచి 10 వరకు ఉంటే ఒక టీచరు, 11 నుంచి 60 వరకు ఉంటే 2 టీచర్స్, 60 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్స్, 91 నుంచి 120 వరకు ఉంటే 4 టీచర్స్. సో 4, 5 మంది, 6 మంది, ఈ విధంగా రేషియో ఇచ్చారు కదా. ఈ రేషియో ప్రకారం ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో, ఎక్కువ ఉన్నారో లేదా తక్కువ ఉన్నారో అడ్జస్ట్మెంట్ చేయమని దీని యొక్క సారాంశం అండి. ప్రీవియస్గా మనం చూసాం కొన్ని డిస్ట్రిక్ట్స్లో, అది కూడా కొడంగల్ నియోజకవర్గంలో మాత్రమే మనకు వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కొందరు ఇన్స్ట్రక్టర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. మనం విద్యా వాలంటీర్ అంటాం కదా, సో ఆ టైప్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళని తీసుకోవడం జరిగింది ఆయా డిస్ట్రిక్ట్స్లో, ఓన్లీ ఆ నియోజకవర్గం వరకు. సో ఇప్పుడు ఏంటి అంటే, అక్కడ ఎక్కడైతే నియోజకవర్గంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ తీసుకున్నారో వాళ్ళకు మరికొంతమందిని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకు ఎవరైతే ఎక్స్ట్రా టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అలోకేట్ చేయమని చెప్పేసి అయితే ఇది దీని యొక్క సారాంశం. ఒకవేళ మనకు డిఎస్సి అనేది తొందరగా రిక్రూట్మెంట్ అయిపోతుంది అని అనిపిస్తే, ఆల్రెడీ మనకు దసరా హాలిడేస్ వస్తున్నాయి. సో ఈ దసరా హాలిడేస్ తర్వాతనో అక్టోబర్లోనో మనం తొందరగానే కంప్లీట్ చేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టయితే, కంప్లీట్ చేసే అవకాశాలు కానీ ఉన్నట్టయితే మరి ఈ జీవో ఎందుకు ఇచ్చారనేది అర్థం కావట్లేదు. సో చూద్దాం, నిజంగా ఇది జస్ట్ జనరల్గా అడ్మినిస్ట్రేషన్ కోసం ఇచ్చిన జీవోనా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావడానికి మనకి ఏదైతే డాటా ఉందో దానికోసం ఇచ్చిన జీవోనా, లేదా మనకు లేట్ అవుతుంది కాబట్టి అక్కడ పిల్లలు నష్టపోతున్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం ఇచ్చిన ప్రొసీడింగ్స్ అనేవి చూడాలి ఏ విధంగా జరుగుతుందో. సో ఇదండి మనకు ప్రస్తుతం డిఎస్సికి దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది. సో మనం డిస్ట్రిక్ట్ వైజ్గా డిఎస్సికి సంబంధించి గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీ డిస్ట్రిక్ట్స్లో ఉంటే ఏమవుతుంది అంటే, మీ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత ఫర్దర్గా 1:3లో కానివ్వండి, ఏమైనా కౌన్సిలింగ్కి సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే మీకు మీరు డిస్కస్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అవన్నీ గ్రూప్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. సో మీరు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు.
సో మీరు ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మనం డిఎస్సికి సంబంధించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సికి సంబంధించి మన ఓన్లీ డిఎస్సి అభ్యర్థుల కోసమే ఛానల్ ఉంటుందండి. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.